హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మన ఛానల్లో డిఫరెంట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం. కళ్ళు తాగి ఆన్నే చిక్కులు కాల్చుకొని తిద్దాం అనుకుంటున్నాం. మా నాన్నలకు ఫోన్ చేస్తున్నా, వస్తుర్రు. నా గౌడి ఫోన్ అన్న హలో అన్నా, ఎక్కడున్నావు అన్న? అడ్డ దగ్గరనే ఉన్నా, వెయిట్ చేస్తున్నావు. తొందరరా. ఏ చెట్టు ఎక్కుతున్నావు? అన్న, నాకు ఈ చెట్టు కళ్ళు అయితేనే కావాలన్న. ఈ చెట్టు కళ్ళు అయితేనే తాతది అన్న. నాకు ఈ చెట్టు కళ్ళే కావాలి. చెట్టు కళ్ళు పట్టుకోండి. కంచెరికి తీపి వాలే లచ్చువమ్మ, నీది ఎంత చక్కని రూపమే లచ్చువమ్మ. అందులో పాట పారా చీకులకి రా, మనకి తువ్వలోగా మంచిగా శక్తి పెట్టుకుని కోడి కూర్చున్నామంటే మన గౌడు డబ్బకాయలు గౌడు పోసే లోపల, అరే మంచి కాయలే పోసారు గౌడు ఏం అటు ఇటు కాదుగా. తలకాయడు కదా, సమాధానం చెప్పు. ఇచ్చిట్రట చిన్న కొట్టు ఎత్తాయి, చెట్టు అవుతుంది. పక్కన బొమ్మది మన సీకులకి ఇంతకుముందు మటన్ కొట్టు పని చేశానా? మస్తుగా పని చేశారు నాయన. మొత్తం నరుకుతున్నావు, మటన్ కొట్టు పని చేశాడు. మొత్తం బాయ్ నరికినట్టే. మరి మా మస్తాన్ బాయ్ తెలుసుగా. బాయ్ ఒక పాట పాడిపోయి, మంచి పాట. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మ, నీది ఎంత చక్కని రూపమే లచ్చువమ్మ. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మ, నీది ఎంత చక్కని రూపమే లచ్చువమ్మ. ఇలా గౌడు కళ్ళు పోయిపోతే ఇలా లచ్చో బరిగిరాల్సిందే లచ్చోకి. ఇలా సువల్ చేసి అయిపోయాయి కదా జింటుగా, ఈ వీటితో ఈ చేపిస్తున్నావు. ఈత బర్రెలు స్టార్ట్ అయినాయి కదా.
ఫ్రెండ్స్ సీకులకు ఈత బర్గర్స్ రెడీ అయినాయి. ఇక సీకులు కాల్చుడే. మంచిగా మరింత ఎందుకంటే నీ పాసం రాకుండా కొద్దిగా ఇంకే తక్కువ తినాలి. ఏం కాలే కారం కారం బండి వాళ్ళు మనమే తినొచ్చురా. గుడ్డు కారం తినేటోడు నేను. ఏ అన్నం కలుపురా. మన అల్లం అనుకో. ఇప్పుడు అది? ఇట్లా కూర్చోాలా? ఇక ముక్కలు కలిపినాయి చిన్న తెచ్చుకొని ఎడగాల్చుకుందాం. మంట పెట్టుకోవాలి ఇప్పుడు ఈడ. లేదా ఎండగా పెడదాం, బండాల మీద పెట్టి ఎండకి ఇట్లా కాలుద్దాం, ఎండ లేదు. కొత్త ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం మన చెప్ ఛానల్లో. అరే మీకు కలపొచ్చారా? ఇంతకు చీకులు చేయొచ్చారా? అనుకుంటున్నా మన వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తారు చీకులు. ఇలా అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ తీసుకొచ్చినాక వీడియోలకి మంచి తోపు చెప్పులు చెప్పండి. 5 స్టార్ లెక్క కొట్టిర్రే, వీటి దాబాలు వెళ్ళగొట్టిరు. దాబా ఇడు 5 స్టారా? ఇద్దరిని హోటల్లోకి వెళ్ళగొట్టిరు ఈ హోటల్ చూసి. అయినా మీకోసం మేము ఈ ఛానల్ తీసుకొచ్చినాం, మీకు చెప్ ఛానల్లోకి. దీని నెలకి 30,000 సాలరీ ఇచ్చి పెట్టుకుని వచ్చింది సార్. అరే బాంబడితే కళ్ళకని ఏ ఊరో తీసుకుపోతాను హైవే మీద తీసుకొచ్చినారా? చేయను యాదవ్ ఉంటే తెలుసుగా మనతోటి. అరే వీడు చికెన్ పిండుతుండ్రాడు, కలపట్లేడు. పిండిండు అదే టేస్ట్. పిసికి పిసికి పిండుతాం. వాళ్ళు ఏం చేస్తున్నా సీకులు చేయరా అంటే. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలపంగానే అమ్మటే మనం సీకులకు చేసుకోవద్దు. కొద్దిసేపు ఉంచితే ముక్కకి బాగా మన అల్లము, కారం, మసాలా, ఉప్పు అన్ని మంచి ముక్క పడతాయి దట్టంగా. ముక్క పట్టగానే కొద్దిసేపు ఆగి కాల్చినాం అనుకో ముక్క వెరీ టేస్టీ ఉంటది. అందరూ ఏం చేస్తారంటే ముక్క ఎమ్మటే కలపంగానే దానికి ఎమ్మటే కాలుస్తారు, అట్లా టేస్ట్ ఉండదు. అందుకే సార్ మా డాబా చెఫ్ అన్నది అన్ని తెలుసు వానికి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనం మంట అంటించుకుందాం. నా కళ్ళు తాగుద్ది అవుతుందిరా నాకు. వీళ్ళు తాగుదాం. ఫస్ట్ తాగినాక పని చేసుకోవాలి. పని చేసుకుంటే తాగుదాం. ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే మనం ముక్కలకి మరి అన్ని కలిపి పక్కన పెట్టినాం, మంచి దట్టంగా పెట్టిన ముక్కలకి. ఇప్పుడు ఈత బరిగలకి చికెన్ గుచ్చి కాలుద్దాం. ఇట్లా గుచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఎక్కడ ఉడుతున్నా ఎండబెడతా చూసిన గుర్తుకుందా గట్టుంటది. ఇలా మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఆ గౌడు ఇంకా రాలే, ఎటు పోయిండో గౌడు. చెట్టు ఎక్కడ నీకు సరిపోదని ఇంకో చెట్టు కూడా చెప్పిండ్రు. మరి గట్టుంటది మనతో, ఏదైనా మినిమం ఉంటది. తగులుతుంది. మావానికి కళ్ళు ముందుకు ఎక్కింది ఫ్రెండ్స్. వాసన నుంచి పక్కన క్యాన్ పక్కన కళ్ళు తాగి కలుసుకుందిమా వదల మారే బాంబరది మనం కలుసుకుందామా వదల మారే నాగరాజా. సరిపోద్దా? గౌడు అవి కట్టేసుకొని పోయిన ఏమంటారా? రేఖలు రేఖ కాదు, రైక కాదరా. రేఖ రైక అంటే అది వేరే, రేఖ అంటే ఇది వేరే. నీకు రైకల గురించి తెలుసు, మాకేమో రేఖల గురించి వాడేరా రేఖ అన్నది. ఓకేనా? ఫ్రెండ్స్ మనమైతే ఇక సీకులు రెడీ అయినాయిగా, పోయి మంట పెట్టించుకొని ఇక సీకులు కాల్చుకుందాం. సీకులు ఎక్కడ ఫేమస్ తెలుసా నీకు? తెలంగాణలోనే. కళ్ళు ఎక్కడ ఫేమస్ రా? తెలంగాణ కళ్ళు సీకులు అంటే ఫేమస్. తెలంగాణ మించింది ఏడలేదు సీకులు ఫేమస్ లో. ఆంధ్రాలో ఏముంటారా మరి? ఆంధ్రాలో చేపల పులుసు, చేపలు ఇయే. మన తెలంగాణ నాటుకోడి, చికెన్, కళ్ళు, చుక్క ముక్క. సింపుల్ చెప్పాలంటే తాగుదామంటే తాగుదాం, తిందామంటే తిందాం. తాగుదాం. ఫస్ట్ సీకులు కలుద్దాం. ఫస్ట్ తాగుదాం. ఫ్రెండ్స్ సీకులు అయితే కాల్చుకుందాం మంచిగా. అమ్మడిది మంచిగా కూర్చోరా. ఏం మంట వచ్చినా వేస్తూనే ఉండాలి, కాల్స్తూనే ఉండాలి. ఒకసారి సీకులు ఏంపుతున్నాం ఫ్రెండ్స్, మాత్రం మామూలుగా ఉండదు. మంట బాగా వస్తుంది, అయినా తట్టుకొని మన కళ్ళ లెక్కనే ఉంది కదా మొత్తం అసలు.
ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్ సీకులు కాల్చుకోండి ఎన్ని కష్టాలు పడాలనో మంటకి అగడికి ఫస్ట్ కష్టపడాలి ఈ ఫ్రెండ్స్ పాటికి మేము కళ్ళు తాగి పోయేటోళ్ళం సీకుల వల్ల ఎన్ని కష్టాలు వస్తాయి అనుకుంటా ఫ్రెండ్స్ చూసారా ఎట్లా ఎగుతున్నా మంచిగా నూనెలో నుంచి ఆడుతున్నాయి సీకులు అయితే మామూలు తెలంగాణలో అందుకోసమే మరి సుక్క ముక్క అంటే ఎందుకు ఇష్టపడతారు అనుకుంటున్నావు ఇంత మంచిగా ఉంటాయి కాబట్టి ఈ సీకుల వాసన వాసన చూసా న్యాచురల్ చూసా న్యాచురల్ గా వస్తుంది వాసన ఆయిల్ చూసిన ఎట్లా ఎన్ని లక్షలు పెట్టిన ఇలాంటి సీకులు కొనుక్కోలేము ఫ్రెండ్స్ హోటల్లో ఇట్లా కాల్చడం వల్ల ఈ ఆయిల్ అనేది ఉండదు న్యాచురల్ ఫ్రెండ్స్ పొలాల గట్టులో చూసి మసులుతుందో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ చూడండి ఎట్లా పోతుందో కాలింది కాబట్టి ఓ గౌడు రా సీకులడే సీకులు అయితే రెడీ అయినాయి ఇక గమలని కూడా వచ్చిండు ఈ కళ్ళు ఉంచుకొని తినడమే సీకులు చూసి ఎట్టకాయలు మస్తు కాయలు నీకు ఆడుతున్నా నల్లగా మామూలుగా ఉండదు ఇక తినడే కదా సీకులతో పాటు మేము కూడా ఆగం కూడా వచ్చేసినాం అందరం మొత్తం నాకైతే మీకు ఎవ్వరికి కలరా ఉంటే కథం పెడతారు సీకులు కళ్ళు దాగముందుకు అయిపోతాయి రాకుండా మొత్తం వేడి అవుతుందా కొద్ది ఉంచే మొత్తం దాక్కో కళ్ళు సీకులు కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బ్రో వీడు గుంజుకొని మధ్య అతని కళ్ళు దాయ లోపల తింటారా చూడండి ఆల్రెడీ మన దీనిపై మనకైతే సూపర్ అనిపించింది మరి చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలిగిందో లేదో మనకు తెలియదు బాగుందా చీకులు సూపర్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మస్తు ఉంటది తెలంగాణ స్టైల్ కళ్ళులో చికెన్ సూపర్ కళ్ళులో సీకులు సీకుల్లో కళ్ళు ఏదైతే కళ్ళు ఏదేమైనా కళ్ళు కాదు కళ్ళు మస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి మా కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటిది మీరు కూడా మీ